అందరికీ నమస్కారం అండి. నా పేరు పగిడిపల్లి నాగేశ్వరరావు, రామచంద్రయ్య నగర్ 20వ డివిజన్. రజిక శాఖలు ఇస్త్రీ చేసుకొని బతికేటోడిని. నాకు 21లో జీవో నెంబర్ 6 ద్వారా మంగళ షాపులకి, ఇస్త్రీ షాపులకి ఫ్రీ కరెంటు 250 యూనిట్లు ఇచ్చారు. ఇస్తే అప్పుడు నాకు వచ్చింది 4 నెలలు నడిచిన తర్వాత ఎల్లంపల్లి రమేష్, నంబూరి రామారావు కావాలని కచ్చపూర్వకంగా నోటీసులు ఇవ్వకుండా నా ఇంట్లో ఉన్న కరెంటుని తీసుకొని పోయారు, చెప్పకుండా చేయకుండా. ఏందని అడిగితే నువ్వు దిక్కుల కాడ చెప్పుకో అంటారు. ఎన్ని కాగితాలు పట్టుకొని ఇంకా సన్సైడ్ నిండో కాగితాలు ఉన్నాయి. ఎంతమందికి లెటర్లు పెట్టినా ఎక్కడ పెట్టినా చెప్పులు అరిగిపోతున్నాయి తప్ప ఈ రోజు వరకు న్యాయం జరగట్లేదు. ఇంటికి పెట్టింది తీస్తే ఇంట్లో కోట్లో ఉంది, ఇంట్లోకి పెట్టాము అని తీసినామన్నారు. అంటే బడ్డీ కొట్టు కూడా కొన్నా, 10,000 రూపాయలు అప్పు తెచ్చి బడ్డీ కొట్టు కూడా కొన్నా. బడ్డీ కొట్టు కూడా ఏటికి 4 నెలలు 5 నెలలు అవుతున్నా బడ్డీ కొట్టు కూడా ఈ ఏడు వరకు కూడా పెట్టడం లేదు. నువ్వు ఏడ చెప్పుకోవడం చెప్పుకోవద్దు. దిక్కున్న కాడ నువ్వేం చేస్తావో చేసుకోపో, సాకలోడి నువ్వేం చేస్తావు మమ్మల్ని మేము కమ్మోళం అని నంబూరి రమేష్, ఎల్లంపల్లి రామారావు ఇద్దరు నన్ను హరాస్మెంట్ చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తారు. నువ్వు ఏడు చెప్పుకోవడం దిక్కున్న కాడ చెప్పుకోపో, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకోపో అని మాట్లాడతారు. ఇంకా జిల్లా మంత్రికి తుమ్మల నాగేశ్వరరావు గారికి, బట్టి గారికి అందరూ కూడా గతంలో కూడా లెటర్లు ఇచ్చిన, గతంలో వాళ్ళు కూడా స్పందించి మాజీ కలెక్టర్ కూడా చెప్పిండు ఇవ్వండి నాగేశ్వరరావు కరెంట్ ఇవ్వండి అని చెప్పినా కూడా, ఇప్పుడు ఎస్సీ గారు కూడా ఏమని చెప్పినా కూడా ఇప్పటికీ ఎల్లంపల్లి రమేష్, నంబూరి రామారావు నువ్వు ఏం చేసుకుంటో చెప్పుకో, నీ కాడికి వస్తే మా కాడికి పంపి అని ఎస్సీ గారిని కూడా బెదిరించి ఇబ్బందులకు గురి చేస్తూ, మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తూ, మాకు పాములు తేళ్లు కర్తన్న మా ఇంటి చుట్టూ మా ఇల్లు కూడా ఖాళీ చేయాలనే ప్లాన్ తోటి కొంతమంది కార్పొరేటర్లు కమ్మోళ్ళు కాబట్టి, ఇల్లు కమ్మోళ్ళు కాబట్టి కలుపుకొని మమ్మల్ని బీసీలో శాఖలోళ్ళం కాబట్టి ఇబ్బంది పెడుతున్నారు. మాకు న్యాయం చేయగలని జిల్లా కలెక్టర్ గారికి కోరుతున్నాము. గత మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి గతంలో ఈ 70 కొలగొట్టారు, నా వకీల్లే ఉందని నన్ను కూడా హరాస్మెంట్ చేస్తూ నా ఇంటికి ఉన్న మీటర్ని పీకిచ్చారు. బిల్లు కూడా వచ్చింది. నాకు జీవో నెంబర్ 6 ద్వారా వచ్చింది 250 యూనిట్లు ఫ్రీ. అయినా సరే ఇప్పుడు మంత్రి చెప్పినా కూడా వీళ్ళు నాకు ఇప్పటివరకు మీటర్ బిగియట్లేదు. నాకు నోటరీ కొట్టి, లాయర్ నోటరీ కొట్టి, లేకుంటే ఏరే ఇంట్లో కిరాయికి ఉన్నట్టు రాపి, లేకుంటే ఏరే ఫ్లాట్లో లీజుకున్నట్టు రాపి అని జిల్లా అధికారులు నంబూరి రామారావు, ఎల్లంపల్లి రమేష్ కుమారు నన్ను ఒత్తిడి చేసి ఇబ్బందులకు గురి చేస్తారు. అయినా కూడా నోటరీ కొట్టించా. మామూలుగా నా ఇంటి ముందే రోడ్డు పక్కన పెట్టుకుంటున్నా, నేను కోర్టు స్థలంలో పెట్టడం లేదని నోటరీ కొట్టి ఇచ్చినా కూడా కూడా ఇప్పటికి 3 నెలలు 4 నెలలు అయినా కూడా ఈ రోజు వరకు కరెంటు పెట్టకుండా మాజీ మంత్రి మాటలు విని, మాజీ మంత్రి చెప్పినట్టే ఇంకా కూడా చేస్తూనే ఉన్నారు ఈ అధికారులు ఇద్దరు. నువ్వు ఏం చేస్తావో చేసుకోపో, నువ్వు ఎక్కడ చెప్పుకుంటో చెప్పుకోపో, దిక్కులు ఈ కాగితాలు పట్టుకొని బత్తాలు ఇంట్లో ఉన్నాయి. ఇంకా కలెక్టర్ ఆఫీస్ చుట్టూ, జిల్లా ఆఫీసుల చుట్టూ అన్నిటి తిరుగుతూనే ఉన్నా. మీ సీఎండిఓ గారికి కూడా లెటర్ పెట్టాను. ఆయన కూడా చెప్పిండు పెట్టండి, ఇబ్బంది పెట్టద్దని. బీసీ కార్పొరేషన్ వాళ్ళు, హైదరాబాద్ వాళ్ళు కూడా చెప్పారు పెట్టండి, ఇబ్బంది పెట్టొద్దని. అయినా కూడా మీరు ఆగండి సార్ మేము చూసుకుంటామని వాళ్ళకు కూడా చాకు సమాధానాలు చెప్పుతూ తప్పించుకుంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ బీసీలు అనేటోళ్ళు ఇబ్బంది చేస్తారు కాబట్టి ముందుగా ఎల్లంపల్లి రమేష్ని, నంబూరి రామారావుని సస్పెండ్ చేసి నాకు న్యాయం చేయగలరని కోరుతున్నాను.